ఏదో చేసేది, ఆ తరువాత దేవుడే దానికి బాధ్యుడని చెప్పేది. ఇలాంటి దురభిమానం దేవునికి ఇష్టముండదు. ఏదో చేస్తారు, దేవుడే చూసుకుంటాడు అనేదే అపసవ్య ధోరణి. దేవుని చిత్తమేదో గ్రహించాలంటే ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెట్టాలి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 22 నుండి 29వ వచనం వరకు అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన పాపాలకు ప్రాయశ్చిత్తం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడవడం, తిరగడం, తొట్టిల్లడం, సణగడం, అయ్యో అని మళ్ళీ ఏడవడం, ఇదే చక్రభ్రమణం. వారి పయనమంతా సణుగే. నిట్టూర్పులు, నిష్ఠురాలు, తప్పటడుగులు, నానా తిప్పలు. దేవునికి మొర, దేవుడు క్షమించడం, మళ్ళీ ఎప్పటికాలిట్టిట్టే. ఇలాంటి చరిత్రే ఈనాటికి చాలామంది క్రైస్తవులలో పునరావృతమవుతోంది. ఇశ్రాయేలు జాతీయ జీవితంలో ఇవి మౌన సంవత్సరాలు. వీరి అరణ్యయాత్ర అంతా కేవలం కాలయాపన. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 25, 26 వచనాలు దేవుడన్నాడు, ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరాలు మీరు బలులు, నైవేద్యాలు నాకు అర్పించారా? మీరు పెట్టుకున్న విగ్రహాలను మీరు మోసుక తిరగలేదా? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్తెఫను ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తమ దేవుడైన యెహోవాకు వారు అడుగడుగున ఆశాభంగమే కలిగించారు. సోదరీ సోదరులారా, మనము ఈ లోకారణ్యంలో యాత్రికులం. అవిధేయులమైతే దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాము. గాని దేవుని చిత్తం ఎలాగూ జరుగుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు, అడ్డుకోలేరు. ఈ వాక్య భాగంలో దేవుడు బల్యర్పణలను గురించి మాట్లాడుతున్నాడు. బలిమీది నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది. తరువాత ద్రాక్షరసం పానార్పణం. ద్రాక్షరసం ఆనందానికి సంకేతం. అంటే యేసు ప్రభువుకే అది ఛాయాచిత్రణ. ఈ లోకారణ్య యాత్రలో మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుటే ఆనంద జీవితం. తెలియక చేసిన పాపమైనా దానికి ప్రాయశ్చిత్త బలి అర్పించాలి. యేసు శిలువపై నుండి చేసిన ప్రార్థన, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అజ్ఞానకృతమైన పాపాలకు బలి ఉంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుండి 36 వచనం వరకు. సబ్బాతు నియమం మీరితే శిక్ష, మరణశిక్ష విధించబడింది. దశాజ్ఞల్లో ఏ ఒక్కటి మీరినా మరణశిక్షే. దీన్ని బట్టి యేసు ప్రభువు మనందరి కోసం ఎందుకు చనిపోయాడో మనకర్థమవుతుంది. ఈ లోకంలో వారు పరలోక పౌరులకు తగినట్లు ప్రవర్తించాలి. ఈ రోజున మన నీలి సూత్రం యేసుక్రీస్తే. మనం దేవుని పిల్లలం, ప్రత్యేకించబడిన వారం. యేసుక్రీస్తు కోసమే, ఆయన మహిమార్థమే జీవించాలి. ఇది ప్రతి విశ్వాసి గమనించవలసిన పరమసత్యం. విశ్వాసులు గ్రహించండి. దేవుని సౌశీల్యము, స్వభావము ఎరిగి దేవుని బిడ్డలు ఆయన పోలికగా వ్యవహరించాలి. తన బిడ్డలు మొండికెత్తి బరితెగి పాపం చేస్తే దేవుడు కఠిన చర్య తీసుకోవడం న్యాయసమ్మతమే. సత్య ఏక దేవారాధకులమైన మనం దేవుని సేవ జరిగించేటప్పుడు దేవుని గుణగణాలు మనలో ప్రతిఫలిస్తాయి. ప్రతిఫలాపేక్షతో కాదు, అసలు సేవే గొప్ప భాగ్యం. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే. స్వార్థం ఓ పెద్ద విగ్రహం. ఈ లోకంలో దేవునికి ప్రథమ స్థానమిచ్చేవారికి దేవుడు పరలోకంలో ప్రథమ స్థానమిస్తాడు. దేవునికి ఎట్టి ప్రతిరూపము కల్పించకూడదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, యేసుక్రీస్తు దేవుని మహిమ తేజస్సు. వాగ్దత్త భూమిలో ప్రవేశం
40 సంవత్సరాలు వాయిదా పడిందంటే దానికి కారణం వారి అల్ప విశ్వాసం, అవిధేయత. కాదేషు బర్నియా నుండి యోర్దాను తూర్పు తీరం వరకు ఈ డొంక తిరుగుడు ప్రయాణం వారికి క్రమశిక్ష. నాయకత్వం దేవుడు నియమించింది అయినప్పుడు దానికి ఎదురు తిరగడం శిక్షకు కారణమవుతుంది. తిరుగుబాటు గుంపులపైకి దేవుని శిక్ష రాకమానదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు శరీరంలో మనమంతా అవయవములము. ప్రతి అవయవానికి ఒక ప్రత్యేక సేవ నిర్ణయించబడింది. ప్రభువు ఎవరి వరం వారికి ఇచ్చాడు. మరొకరి వరాన్ని నీవు ఆశించడం తప్పు. దేవుడు నిన్ను పిలువని పని నీవెందుకు చేస్తున్నావు? నీవు చేయాల్సిన పని ఏదో దానికి ఆయన నిన్ను ప్రత్యేకిస్తాడు. అదే దేవుని పిలుపు, ఏర్పాటు. కోరహు విషాదగాథ మనకు నేర్పుతున్న సత్యమిదే. దేవుని ప్రజల మధ్య ఎవరైనా చీలికలు తెస్తే దేవుని శిక్ష అట్టివారికి ప్రాప్తిస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. యాకోబు, దావీదు ఇదే పాఠం నేర్చుకున్నారు. పౌలు కూడా పాఠం నేర్చుకున్నవాడే. నీవైనా నేనైనా దేవుని బడిలో పాఠం నేర్చుకోక తప్పదు. కోరహు, నాదాబు, అబీరాము నాయకులే. సేవాసక్తి ఉందా అంటే ఉంది, కాని అది స్వార్థపూరితమైన ఆసక్తి. నేటి నాయకులు ఈ విషయంలో ఆత్మ పరీక్ష చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సేవకు అర్హత ఏమిటనుకున్నారు? వినయశీలం. దోర్కాను మనం మరువలేము. ఆమె కుట్టు పని, అల్లిక పని చేసేది. ఆమె సంఘానికి ఎంతో అవసరమైన వ్యక్తి అని చెప్పి ఆమె చనిపోతే ప్రార్థించి బ్రతికించి తిరిగి సంఘానికి అప్పగించాడు అపొస్తలుడైన పేతురు. ఇలాంటి వ్యక్తుల పరిచర్య సంఘ ఉజ్జీవానికి కారణమవుతుంది. సంఘ బిడ్డలకు కలిగిన వరములలో ప్రతి ఒక్కటి ప్రాముఖ్యమైనదే, ఏదీ అల్పమైనది కాదు. ఈర్ష్య, అసూయ, మత్సరము అనే అపసవ్య ధోరణులను దేవుడు తప్పక శిక్షిస్తాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? మానవత అంతా, మానవ కుటుంబమంతా ఏకమై యేసును సిలువ వేసింది, చంపింది, హత్య చేసింది. కాని ఆ యేసే వీరు నాశనం కాకుండా రక్షించిన విమోచకుడు. పాపికి దేవునికి మధ్య విజ్ఞాపనకర్తగా యేసు ప్రభువు నిలిచాడు గనుక పాపి బ్రతికిపోయి నీతిమంతుడవుతున్నాడు. కోరహు ఒక పితూరీదారుగా చరిత్రకెక్కాడు. ప్రజలను మభ్యపెట్టి ప్రజాబలంతో మోషే పదవిని తాను ఆక్రమించాలని కోరహు తాపత్రయం. కోరహుకు అగ్రపీఠం కావాలి. దానికోసం తనకు తెలియకుండానే దేవునితో పోరాడి హతమైపోయాడు. కోరహు తనకు మోషే శత్రువు అనుకున్నాడు గాని తానే దేవునికి శత్రువైపోయాడు. నేస్తం, నీ గమ్యానికి నీ దురాశకు మధ్య సన్నని గీత గీచి ఉంది. నీకున్న దానితో తృప్తి చెందనప్పుడు నీకున్నది కాస్త కోల్పోతావు. జాగ్రత్త.